శ్రీమాత్రే నమః. నమస్కారం భక్తులారా. సమస్త లోకాలను కాపాడే జగన్మాత దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కోసం అవతరించిన సాక్షాత్తు ఆ శ్రీ దుర్గాదేవి భక్తి సాగరంలోకి మీకు స్వాగతం. మనసులో అధర్మాన్ని భయాన్ని తుడిచేసే, ధర్మాన్ని ధైర్యాన్ని నింపే శక్తి దుర్గామాత. అమ్మ అని పిలిస్తే చాలు కొండంత అండగా నిలిచే ఆ కరుణామయి మహిమలు అనంతం. దుర్గా అనే నామానికి అర్థం ఏమిటో తెలుసా? దుర్గా అంటే దాటడానికి వీలు లేని కోట అని అర్థం. ఎవరితో అమ్మవారు మనస్ఫూర్తిగా నమ్ముతారో వారి చుట్టూ ఆ తల్లి ఒక అజేయమైన కోటలా నిలిచి ఎలాంటి ఆపదలు రాకుండా కాపాడుతోంది. అందుకే ఆమెని దుర్గతి నాశిని అంటారు. అంటే మన కష్టాలను నశింపచేయు తల్లి అని అర్థం. మీకు తెలుసా అమ్మవారి సింహాసనం దేనికి సంకేతం? అమ్మవారు సింహంపై కూర్చొని దర్శనమిస్తారు. ఆ సింహం మనలో ఉండే అహంకారము క్రోధానికి సంకేతం. అమ్మవారిని పూజిస్తే మనసులోని ఉండే ఆ పశు ప్రవృత్తులు నశించి బుద్ధి స్థిరంగా మారుతుంది. మీకు తెలుసా అమ్మవారి మహిషాసురుని ఎలా మర్దనం చేశారో? దేవతలను సైతం వణికించిన మహిషాసురుడనే రాక్షసుని అంతం చేయడానికి ముక్కోటి దేవతల శక్తుల్ని ఏకమై సృష్టించిన ఆ మహాశక్తి మన దుర్గమ్మ. 9 నవరాత్రులలో హోరాహోరీగా యుద్ధం చేసి 10వ రోజున ఆ రాక్షసుని సంహరించి లోకాలకు శాంతిని చేకూర్చింది. ఆ రోజు మనం జరుపుకునే పవిత్రమైన విజయదశమి దసరా. ఈ రోజు నుండి మన ఛానల్లో అమ్మవారి నవరాత్రి విశేషాలు, వివిధ అలంకారాలు, వెనుక ఉన్న రహస్యాలు మరియు శక్తివంతమైన దుర్గా స్తోత్రాలు తెలుసుకోబోతున్నాం. ఆ తల్లి ఆశీస్సులు మీపై ఉండాలని కోరుకుంటూ కామెంట్లో ఓం ధూం దుర్గాయ నమః అని కామెంట్ చేయండి.